తీసుకునే జాగ్రత్తల ద్వారా శరీరాకృతి మెరుగ్గా ఉంచుకోవచ్చు, ఒబేసిటీని దూరం చేసుకోవచ్చు, తద్వారా నిత్య యవ్వనులుగా కనిపించవచ్చని న్యూట్రిషన్లు సూచిస్తున్నారు. అందుకే ఫైబర్లు ఎక్కువగా ఉన్న ఆహారాన్ని తీసుకోవాలి. వైట్ బ్రెడ్, బంగాళదుంపలు, అన్నం తగినంతగా తీసుకోవాలి. పాలు తాగే అలవాటున్న వారు కొవ్వులేని పాలను తీసుకోవడం మంచిది. కనీసం వారంలో 3 సార్లైనా సుమారు అరగంట పాటు నడకను గాని వ్యాయామం గాని చేయాలి. ఇలా చేయడం ద్వారా పొట్ట వద్ద చేరిన కొవ్వు కరిగి స్లిమ్ గా మారుతుంది. ఇంకా చెప్పాలంటే గోధుమ రొట్టెల కంటే ముడి బియ్యాన్ని తీసుకోవడం చాలా ఉత్తమం. పండ్లు, కూరగాయలకు ప్రాధాన్యతను ఇవ్వాలి. ఇవి పొట్టలో కొవ్వు చేరకుండా చూడటంలో సహాయపడతాయి. కూర్చుని పనిచేసే ఉద్యోగం చేసేవారైతే కనీసం గంటకోసారి కుర్చీలోంచి లేచి ఓ 5 నిమిషాలు అటు ఇటు తిరిగి రావడం మంచిది. లేదంటే బాణపొట్ట పెరగడం ఖాయం. అలాగే ఉదయం పూట అరగుప్పెడు బాదం పప్పులు తీసుకోవాలి. రోజుకు 8 గ్లాసుల నీటిని సేవించాలి. ఒకేసారి భారీగా భోజనాన్ని లాగించేయకుండా 2-3 సార్లు కొద్ది కొద్దిగా తినడం ద్వారా పొట్ట పెరగదు. ఇంకా ఆకర్షణీయమైన బెల్లి మీ సొంతమవుతుందని న్యూట్రిషియన్లు సలహా ఇస్తున్నారు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం రీమిక్స్ కింగ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.